రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య విజ్ఞాన సంస్థగా పేరొందిన నిమ్స్ ఉచితంగా గుండె మార్పిడి నిర్వహించింది. ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఓ పేద మహిళకు గుండెను అమర్చినట్లు నిమ్స్ వైద్యులు వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని శస్త్రచికిత్సలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. గుండె మార్పిడి ఇప్పటివరకు ధనవంతులకు మాత్రమే సాధ్యమైంది. పేదలకు ఊహకందని ఆలోచన. ప్రభుత్వ రంగ వైద్య సంస్థలు నిమ్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ప్రభుత్వ ఆర్థిక సాయంతో కరీంనగర్ జిల్లాకు చెందిన హేమలత అనే 30 ఏళ్ల పేద మహిళకు అత్యంత ఖరీదైన గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. పేద రోగులకు అండగా ఉంటామనే సంకేతాన్ని పంపింది. రోడ్డు ప్రమాదంతో తలకు తీవ్ర గాయమై బ్రెయిన్ డెడ్ అయిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల వినయ్ కుమార్ నుంచి గుండె సేకరించారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు శస్త్రచికిత్స ప్రారంభించారు. 30 మంది వైద్యుల బృందం దాదాపు 8 గంటల పాటు శ్రమించి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సర్జరీలో దాదాపు 8-9 గంటలు 2 టీమ్స్ అనస్థీషియా మరియు కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ఆర్ విజయ్ కుమార్, అనస్థీషియా టీం హెడెడ్ బై డాక్టర్ గోపీనాథ్, మరి మొత్తం టీం డిపార్ట్మెంట్ అందరినీ వారి కృషి వల్లనే ఇప్పుడు ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడానికి వారందరినీ నిమ్స్ తరఫున, మా సిబ్బంది తరఫున, నా తరఫున అందరినీ అభినందిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన పేద ప్రజలకు ఇంత మంచి వైద్యం ఇవ్వడానికి ఈ అవకాశం మనకు లభించింది. గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ సత్సంకల్పము, దృఢ నిశ్చయంతో మాకు డాక్టర్ మనోహర్ గారు లాంటి మంచి లీడర్ దొరకడం వల్ల ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మాకు ఇప్పుడు సాధ్యమైంది. ఎందుకనంటే ట్రాన్స్ప్లాంటేషన్లో ఆపరేషన్ చేయటం ఒక పార్ట్ అయితే చాలా రకాల అడ్మినిస్ట్రేటివ్ సహాయాలు అవసరమవుతాయి. అది మొత్తము వ్యవస్థ అంతా స్పందిస్తే, అంటే తలా ఒక చేయేస్తే కానీ అది అయ్యే పనులు కావు. అందుకే ఈ పని ఇన్ని రోజులుగా వెనకబడి ఉన్నది. కానీ సరైన ప్రభుత్వము, సరైన లీడర్ మాకు దొరకడంతో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాము. బ్రెయిన్ డెడ్ అయిన వినయ్ కుమార్ కుటుంబం ఔదార్యం వల్లే హేమలతకు పునర్జన్మ లభించిందని అవయవాలు సేకరించిన జీవన్దాన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాలేయం, మూత్రపిండాలతో ప్రాణాపాయ స్థితిలో 4 ప్రాణం పోయగలిగామని వివరించారు. జీవన్దాన్ సంస్థ ఇప్పటివరకు అవయవాలను సేకరించి 700 మందికి పునర్జన్మ ప్రసాదించింది. పేషెంట్ మనైతే 20 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి వినయ్ కుమార్ అబ్బాయి డొనేట్ చేసింది. మనకు హార్ట్ డొనేట్ చేశారు. హార్ట్ మనము నిమ్స్లో ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. లివర్ కూడా డొనేట్ చేశారు. లివర్ మనకి యశోదలో డొనేట్ జరిగింది కాబట్టి అక్కడే ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఒక కిడ్నీ కూడాను అక్కడే యశోదనే ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఇంకో కిడ్నీ మేము కామన్ పూల్ విధంగా ఎవరికైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అనమాట. ఇంకా ఫ్యూచర్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మేము ఒక మోటివేట్ చేసి, అంటే ఎక్కడ డెఫిషియన్స్ ఉన్నాయో, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి అడ్రస్ చేసి అక్కడ మోటివేట్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వ సాయంతో భవిష్యత్తులోనూ పేదలకు ఉచితంగానే అవయవాలు మార్చుతామని నిమ్స్ ప్రకటించింది.